వేమూరులో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆనందబాబు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేమూరు గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ప్రారంభించి కార్యక్రమాన్ని పరిశీలించారు. నవ్యాంధ్ర నిర్మాత, తెలుగు ప్రజల ఆరాధ్య నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ భారీ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. వేమూరులోని గవర్నమెంట్ హై స్కూల్, జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహించిన ఈ శిబిరంలో ప్రజలకు విస్తృత స్థాయిలో వైద్య సేవలు అందించబడ్డాయి. శిబిరంకు విశేష స్పందన లభించింది. వారి డాక్టర్స్ ని, మేనేజ్మెంట్ ని ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్ టు ద హౌస్. ఇంకా మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మాతో పాటు ఈరోజు వేదిక మీద ఉన్న మా మండల పార్టీ అధ్యక్షుడు కొల్లూరు మైనేని మురళీకృష్ణ గారు, వేమూరు మండల పార్టీ అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య గారు, కిషోర్ గారు, ఇతర పెద్దలు, సోదరిమణులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. అంటే ఇప్పుడు డాక్టర్స్ పెద్దలు చెప్పినట్టుగా మనకు అనారోగ్యం అనేది వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఒక రకంగా ఉంటుంది. రాకముందే మనం గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత సౌకర్యవంతం ఉంటుంది అనేది డాక్టర్స్ చెప్పారు. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరం అనేది చాలా పెద్ద కార్యక్రమం. అంటే ఏదో నేను నార్మల్గా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి రొటీన్గా ఆ టైప్ అనుకున్నాను. కానీ వీళ్ళు చాలా పెద్ద క్యాంప్ ఏర్పాటు చేశారు. అది కూడా రేపు అనగా ఏప్రిల్ 20 గౌరవనీయులు ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మనకి ఆయన బర్త్డే బహుమతిగా మనకి క్యాంపును అందించినందుకు వారిని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్కి నందమూరి బాలకృష్ణ గారు, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణకి నారా భువనేశ్వరి గారు, వీరందరూ కూడా ప్రభుత్వం ఎక్కువ చేస్తూనే ఉంటారు. ప్రభుత్వానికి తోడు ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, ట్రస్ట్ ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు కానీ ప్రజల్లోకి స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏం అవసరమో గుర్తించి ఇవాళ ఈ చికిత్సకు సంబంధించినటువంటి
పరీక్షలు జరిపి వారికి వైద్య సేవలు అందించడం అనేది చాలా గొప్ప విషయం. మన ప్రాంతంలో అందరూ కూడా ఈ క్యాంప్కి వచ్చి ఈ డాక్టర్స్ దగ్గర చూపించుకుంటా ఉన్నారంటే అందరూ పేదలే. దాదాపు 190 మంది పైన వైట్ కార్డ్ హోల్డర్స్ పేదలు ఈరోజు ఈ క్యాంపు సేవల్ని వినియోగించుకుంటా ఉన్నారు. దానికి సంతోషంగా ఉంది. ప్రతి శాఖ ఇక్కడ నేను డిపార్ట్మెంట్స్ వరకు చూసాం. కార్డియాలజీ ఉన్నారు, నెఫ్రాలజీ ఉన్నారు, ఆర్థోపెడిక్స్ ఉన్నారు, ఇంకా పల్మనాలజీ, అక్కడ ఐకి సంబంధించినటువంటి ఆప్థమాలజిస్టులు, డెంటల్ డాక్టర్స్, అన్ని శాఖలకు సంబంధించి ఇంకేమైనా మర్చిపోయి ఉండొచ్చు డిపార్ట్మెంట్తో. దాదాపు అందరూ ఇక్కడ కార్డియో థొరాసిక్ సర్జన్ గారు, వీళ్ళందరూ కూడా ఫిజిషియన్స్, దానికి సంబంధించినటువంటి జనరల్ ఫిజిషియన్స్ అందరూ. క్యాన్సర్ హాస్పిటల్ నుంచి దగ్గర 15 మంది డాక్టర్స్ వచ్చారు. మెడిసిన్ హాస్పిటల్స్ నుంచి కూడా 15-20 మంది డాక్టర్స్, వారికి సంబంధించినటువంటి సిబ్బంది, ఇతర వాళ్ళకి అసిస్టెంట్ చేయడానికి ఇతర సిబ్బంది అందరూ కూడా వచ్చి ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం ఇది మొత్తం ఎవరన్నా కానీ 70 మంది పైన ఇక్కడ ఇచ్చేసి మరి వేమూరు కేంద్రంలో ఉదయం నుంచి ఇవన్నీ కూడా ఈ పరిచర్యలు చేస్తూ ఉన్నారు. వారికి పేరున అభినందనలు తెలియజేస్తూ దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరందరూ కూడా ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత ఏదైనా అవసరమైతే ఆపరేషన్ పెద్ద ఇబ్బందులు ఉంటే వారే చెప్తారు ఏ విధంగా దీనికి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి. ఇప్పుడు ఏ మందులు వాటి మందులు కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు, కళ్ళజోళ్ళు ఇస్తూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకేదైనా కావాలంటే మందులు బయట రాసేవి ఉంటే బయట సాధ్యమైనంత తీసుకోవటం, లేదు ఇంకేదన్నా ఫర్దర్గా మీకు టెస్ట్ చేసిన తర్వాత ఏదన్నా జబ్బు అనేది బయటపడితే దానికి సంబంధించి కూడా మీకు మార్గనిర్దేశం చేసి మీకు ఆ ఆరోగ్యానికి సంబంధించి ఏ విధమైన ట్రీట్మెంట్ అందించాలో కూడా వాళ్ళు మీకు చెప్పబోతూ ఉన్నారు. ఇదంతా కూడా చెప్పింది మీరు వినియోగించుకొని మీరు ఆరోగ్యవంతంగా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరికి మరొకసారి మెడ్స్టార్ హాస్పిటల్స్ యాజమాన్యానికి, వసంతారపు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ యాజమాన్యానికి వారి తరఫున ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. సిబ్బంది డాక్టర్ గారు రవిశంకర్ గారు, వారి సిబ్బంది, టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఇతర సిబ్బంది, అదేవిధంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ పెద్దలు నరేష్ గారు, అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. వారందరికీ వారితో పాటు ఇచ్చేసినటువంటి వారి సిబ్బంది అందరూ కూడా నర్సెస్ దగ్గర నుంచి టెక్నికల్ అసిస్టెంట్స్ కానీ ఇతర